గవర్నమెంట్ కాలేజీలో పనిచేసే అధ్యాపకులకు నెల నెలైతే జీతాలు ఇస్తుందిగా, మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడంలో ఎక్కడ విఫలం అవుతుంది అనుకుంటున్నారు మీరు? గత ప్రభుత్వం అయితే మాతో డైరెక్ట్ అన్నాడు, అది చెప్పొద్దో చెప్పకూడదు కానీ అయినా కూడా చెప్తున్నా. కేసీఆర్ ప్రభుత్వం 2 టర్ములు నానా రకాలుగా ఇబ్బంది పెట్టి వాళ్ళకు వచ్చే స్కాలర్షిప్లు వడ్డీలో సరిపోతాయి. ఉన్న ఆస్తులు అమ్ముకొని ఆ అప్పులు తీర్చే క్రమంలో కళాశాలలు చాలా వరకు మూతపడుతూ వచ్చాయి. ప్రైవేట్ వ్యక్తులే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. విద్యార్థులు ఇబ్బంది పెట్టొద్దు అని ఆర్డర్ చేయడం, విద్యార్థి వాళ్ళు పే చేయకపోతే మీరు పే చేయకపోతే మేము కాలేజీలు ఎట్లా నడపాలని మేము అడగడం. మీరు చూస్తూనే ఉన్నారు కదా, మీరు 10 ఏళ్ళు లాగలేదా, ఇప్పుడు మీరు 5 నెలలకి ఇంత తొందరపడేదని మీరు కూడా క్వశ్చన్స్ చేయడం. కళాశాల యజమాని బతకమని ఇవ్వట్లేదు, అక్కడ పిల్లలకు చదువు చెప్తున్నాం కాబట్టి పిల్లలకి ఇస్తున్నారు. ఓట్ల రాజకీయ కోసం చేశాడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ దేనికి చేశారో మాకు తెలియదు. పేద విద్యార్థులు కొంతమంది బాగుపడ్డారు, చదువుకున్నారు. అయితే స్లోగా ప్రైవేట్ వ్యవస్థను మూసేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే ఇంత పెద్ద వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం ఇది మంచి ఐడియానే అనుకుంటున్నారు. రాఘవేంద్ర గారు ఆ ఇబ్బందితో విద్యార్థికి తెలియజేస్తాం, విద్యార్థి తెలియజేస్తే విద్యార్థి పేరెంట్ దగ్గరికి వెళ్తాడు, పేరెంట్ తెలుస్తుంది. పేరెంట్ విద్యార్థి కలిసి ఎవరి దగ్గర కొట్టాడాలి, మీ దగ్గర కొట్టాలంటే ఓ మీరు ఆ పని చేయకండి. బట్టి విక్రమ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తే 4 wordsలో చెప్పేశాడు. గవర్నమెంట్ అనేది ఎప్పుడు డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా ఎప్పుడు ఒక వ్యవస్థను ఎంకరేజ్ చేస్తుంటారు, ప్రైవేట్ యూనివర్సిటీలను ఎంకరేజ్ చేసి వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటూ నడిపించుకుంటారు. వాళ్ళు మాతో కలవరు. ఈరోజు 1000 మంది ధర్నా చౌక్ దగ్గర రమ్మంటే తెల్లారి కూర్చుంటారు. ఈ రాజకీయ రంగు పూసుకొని మనం మోసం చేసే వాళ్ళకి బుద్ధి చెప్పాలన్నా, ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు? నిజంగా తప్పకుండా ఆలోచిస్తున్నాం. ఒక 2 daysలో మా నిర్ణయాన్ని తెలియజేస్తాము. నిర్లక్ష్యం చేస్తున్న సందర్భంలో ఎవరో ఒక ముందు కాకుండా కాబట్టి విద్యను తగ్గించాలనుకుంటున్నారా పెంచాలనుకుంటున్నారా ఆలోచిస్తూ. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జీ మీడియా. నేను మీ రాఘవేంద్ర. మీ అందరికి సుపరిచితమే. ఆర్జీ మీడియా అనేక పోరాటాలు చేసాం, అనేక సమస్యల మీద పోరాటం చేసాం. ముఖ్యంగా నిరుద్యోగులు, ఉద్యోగులు ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఒక నిజంగా నికార్సైన సమస్యలను మనం వెలికితీసే ప్రయత్నం చేసాం, మీ అందరికి తెలిసిన విషయం. అంతేకాకుండా మరి సాధించుకున్న తెలంగాణలో అంటే కోటి ఆశలతో తెలంగాణ సాధించుకున్నాం. ఎంతోమంది విద్యార్థులు అమరవీరులు అయినారు. నిజంగా జై తెలంగాణ అంటూ ఎత్తైన ట్యాంకులు ఎక్కి దుంకే సందర్భం చూసినాం. ఈ తెలంగాణ ఉద్యమంలో నిజంగా క్రియాశీలక భూమిక పోషించిన పాత్ర కూడా మనం చూసి ఇంటర్ మరి డిగ్రీ పీజీ కాలేజ్ వాళ్ళకి కూడా ఉంటాయి. ఎందుకు చేసిన ఆ రోజు ఉద్యమం? ఒకసారి తెలంగాణ వస్తే వచ్చిన తెలంగాణలో మా బతుకులు బాగుపడతాయి. ఎందుకంటే ఆంధ్ర పెత్తందారుల ధనంలో నలిగిపోతున్న అనేక మంది యువత బయటకు వచ్చినారు, విద్యావంతులు బయటకు వచ్చినారు, కాలేజీలు నడిపే వాళ్ళు బయటకు వచ్చినారు, ఆర్థిక సాయం చేశారు. 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, 500 రూపాయలు రోజు ఆర్థిక సాయం చేసి తెలంగాణ ఉద్యమాన్ని భూభెత్తులో ఎగిసిపడేలా చేసినారు. సరే, అందరి పోరాట ఫలితం వల్ల సాధించుకున్నాం తెలంగాణ. వచ్చిన తెలంగాణలో ఏం జరిగినాయి? ఇవాళ అనేక కుల వృత్తులతో పాటు మనం ఏ రంగాన్ని తీసుకున్నా కుదేలు అయిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యా రంగాన్ని చూసుకుంటే ఈరోజు భ్రష్టు పట్టించే విధంగా పాలకులు మారినారు. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ తూట్లు పొడిచినారు. అంటే ఏం చేయాలి? ఇయర్ పెంచాలి యాక్చువల్గా. ఎందుకంటే కాలేజీలో ఖర్చులు ఉంటాయి, మెయింటెనెన్స్లు ఉంటాయి. మనం ఒక రకంగా చెప్పాలంటే 10 ఏళ్ళు ఉన్న ధరలు ఇప్పుడు లేవు కాబట్టి ఇట్ హ్యాస్ టు బి రైజ్డ్ అని అనేక మాలు చెప్పినాం. ఏం జరుగుతూ ఉంది? పెంచుడు పక్కకు పెడితే ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల చాలామంది ఈరోజు డిగ్రీ కళాశాలను మూసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే 10 మందో 20 మందో కలిపి పెట్టుకుంటూ ఉంటారు కళాశాలలు. అనేక ఇబ్బందుల వలయంలో ఇవి కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. కాబట్టి మరి ఈ సమస్యలు ప్రధానంగా మనం వినిపించాలి. ఎన్నికలు వచ్చినప్పుడు వస్తారన్నా, నీకు ఇది చేస్తా, నేను అది చేస్తా, నాకు ఓటు వేయాలంటారు. ఓట్లు దొబ్బుకొని పోతారు కానీ పనులు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సవితి తల్లి ప్రేమను కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. దీన్ని శాశ్వతంగా అరికట్టాలి. అవసరమైతే ఎవరైతే పాలకులు ఈ వ్యవహారం నడిపిస్తారో ఉన్నారో ఉక్కు పాదంతో మరి అణచేయాల్సిన బాధ్యత విద్యార్థులపైన ఉంది, విద్యా రంగానికి చెందిన మేధావులపైన కూడా ఉంది. కాబట్టి దీన్ని ఒక ఉద్యమం లాగా ఆర్జీ మీడియా తీసుకెళ్తా ఉంది. మరి వీటన్నిటిని గురించి సమగ్రంగా మాట్లాడడానికి ఒక విద్యావేత్తను తీసుకురావాలని మనం అయితే అనుకున్నాం. ఇప్పుడు ఒక ప్రముఖ విద్యావేత్త అంటే నేను అందరికి ఇష్టమైన వ్యక్తి, అన్న అంటే పలికే వ్యక్తి, మా అందరు కూడా చాలా ఇష్టమైన వ్యక్తి. కాబట్టి ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి మనం చేస్తూ ఉన్నాం. తానే బొజ్జా సూర్యనారాయణ రెడ్డి గారు, డాక్టర్ బొజ్జా సూర్యనారాయణ రెడ్డి గారి దగ్గర ఉన్నాం మనం. మరి మీ అందరికీ తెలుసు డిగ్రీ పీజీ కళాశాలల మరి ప్రెసిడెంట్గా కూడా వ్యవహరిస్తున్నారు. సార్తో మాట్లాడదాం, ఇంకా ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోను కూడా పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేయండి, ప్రభుత్వం దాకా రీచ్ కావాలి. గత పాలకులకు కూడా బుద్ధి చెప్పేలాగా వీడియో ఉండాలని మనం ఇక్కడికి వచ్చాం.
గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నాను. చెప్పండి సార్, ప్రధానంగా ఏం సమస్యలు ఏంటి కళాశాల? ముఖ్యంగా రాఘవేంద్ర గారు, ముఖ్యంగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే 1980s మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఒక్క ప్రైవేట్ కళాశాల లేదు. 1990s గవర్నమెంట్ అందరికీ విద్యను అందించలేక గవర్నమెంటే ప్రైవేట్ వ్యక్తులను, ప్రైవేట్ కళాశాలను స్థాపించాలని కోరడం జరిగింది. కోరడమే అలా విధంగా ఎంకరేజ్ చేసినందుకు ఆనాడు చదువుకున్న వాళ్ళందరూ కూడా పీజీలు చేసి పిహెచ్డీ చేసిన వాళ్ళందరూ కూడా ప్రైవేట్ వ్యవస్థలోకి వచ్చి స్లోగా 90s దాదాపు 1000 పైగా కళాశాలలు స్థాపించడం జరిగింది. 5 నుండి 10 మంది వ్యక్తులు చదువుకున్న నిరుద్యోగులు కళాశాలలు స్థాపించి ఆనాడు నుంచి ఈనాడు వరకు నడుపుతున్న క్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరి ఇంట్లో చదువు నింపాలి, ప్రతి పేదవాడు ఒక ఇంజనీర్ కావాలి, ఒక డాక్టర్ కావాలనే ఉద్దేశంతో ఆర్టీఎఫ్ను ప్రవేశపెట్టి ఆయన హయాంలో ఆర్టీఎఫ్ బాగానే ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు అందరూ చాలా చక్కగా చదువుకోవడం జరిగింది. రాను మీరు అన్నట్లుగా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉరుకులేసింది. తర్వాత తెలంగాణ వచ్చిన సందర్భంలో 2013-14 ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం 2013-14లో ఒక సంవత్సరం మాత్రమే అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య గారి హయాంలో ఒక్క సంవత్సరం పెండింగ్ దృష్టిలో పెట్టుకొని గత రెండు టర్ములు కేసీఆర్ ప్రభుత్వం 2 టర్ములు నానా రకాలుగా ఇబ్బంది పెట్టి కళాశాలలు ఆర్టీఎఫ్లు అడిగితే విజిలెన్స్ను ప్రోత్సహించి నానా రకాలుగా ఇబ్బంది పెట్టి 3-4 సంవత్సరాలు, ఈ సంవత్సరం ఇవాళ స్కాలర్షిప్లు 3 ఏళ్ల తర్వాత ఇవ్వడం ద్వారా వాళ్ళకు వచ్చే స్కాలర్షిప్లు వడ్డీలకు సరిపోవట్లేదు. కళాశాలలో జైనాయ విద్యార్థులకు చదువు చెప్పాలి, ఫీజులు అడగొద్దు, మేము ఇస్తాం కదా అనడంతో మేనేజ్మెంటు రకరకాల వ్యక్తుల దగ్గర వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల దగ్గర అప్పులు తీసుకొచ్చి కళాశాలను నడిపిస్తూ పోతున్న సందర్భంలో 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన తర్వాత తిరిగి చూస్తే లాస్ట్కు వాడికి వచ్చిన మొత్తం ఫీ రియంబర్స్మెంట్ వడ్డీలకే సరిపోతుంది. ఈ విధంగా రాను వడ్డీలు కట్టలేని పరిస్థితిలో ఉన్న ఆస్తులు అమ్ముకొని ఆ అప్పులు తీర్చే క్రమంలో కళాశాలలు చాలా వరకు మూతపడుతూ వచ్చాయి. ఇప్పుడు దాదాపుగా మొత్తం 100% ఉన్న కాలేజీలు 60% వచ్చింది. యాక్చువల్గా హైయర్ ఎడ్యుకేషన్ అనేది మేజర్ పర్సెంటేజ్ అంటే 85% అబోవ్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ వ్యక్తులనే నడుపుతున్నారు. ప్రైవేట్ వ్యక్తులే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అడ్మిషన్ ఉన్న అందులోనే ఉన్నాయి, చదువు ఉన్న అందులోనే ఉంది, ఉద్యోగాలు కూడా అందులోనే ఉన్నాయి, అందులో అనుమానమే లేదు. అయితే ఇక్కడ చెప్పాల్సిందంటే గవర్నమెంట్లో బాగాలేదనో లేకపోతే ఇంకేదనో కాదు మేము చెప్పడం. ప్రైవేటు వ్యవస్థలను కళాశాల స్థాపించమని ఎంకరేజ్ చేసిన సందర్భము. ఇలాంటి సందర్భంలో కళాశాల స్థాపించి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్న క్రమంలో గవర్నమెంట్ ఒక్క సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం 2013-14 ఏళ్ళని గత 10 సంవత్సరాలు బాధపెట్టడం జరిగింది. బాధపెట్టిన క్రమంలో 30-40% కళాశాలలు మూతపడిపోయాయి. ఉన్న కళాశాలలో నడపాలి, జాగ్రత్తగా నడుపుకొని ఆనాడు అన్ఎంప్లాయీస్గా ఉన్న వ్యక్తులు ఇప్పుడు అందరూ 50-60 ఏళ్ళకి వచ్చారు. 30 ఏళ్ళు కథ గడిచింది. 30 ఏళ్ళ తర్వాత వాడికి గవర్నమెంట్ ఉద్యోగం రాదు. ఎట్ ది సేమ్ టైం వాడు మళ్ళీ ఇంకోటి ఏమి చేయలేడు. ఈ విషయాలకు వెళ్ళే ముందు తెలంగాణ ప్రజలకు కానీ నిరుద్యోగ యువత కానీ చెప్పాలి, నిజంగా ఇది అనుబంధ సంస్థ అంటే గవర్నమెంటే మీకు గుర్తింపు ఇస్తుంది, ఫీజు తీసుకుంటుంది. మరి గవర్నమెంట్ కాలేజీలో పనిచేసే అధ్యాపకులు నెలనైతే జీతాలు ఇస్తుందిగా, మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడంలో ఎక్కడ విఫలం అవుతుంది అనుకుంటున్నారు మీరు ప్రధానంగా? మేమైతే ఏమనుకుంటున్నాం అంటే ప్రైవేట్ విద్యా వ్యవస్థ మీద చిన్న చూపు చూస్తుందని అనుకుంటున్నాం. మేము ఎన్నోసార్లు మీరంటే వినవించడం జరిగింది. గవర్నమెంట్ వ్యవస్థను స్ట్రాంగ్ చేసుకుంటూనే ప్రైవేట్ వ్యవస్థను కూడా అదే విధంగా చూడండి. ఒక్క విద్యార్థికి అక్కడ 1,25,000 ఖర్చు వస్తుంటే మా దగ్గర మీరు ఇస్తున్నది 12,000 మాత్రమే. 12,000 మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నామని గుడ్డ బదులు కూడా చెప్తున్నాము. మీరు 1,20,000 ఖర్చు పెట్టిన విద్యార్థికి ఎంత క్వాలిటీ ఉందో మీరు లెక్కలు వేసుకోండి, మేము చెప్పట్లేదు అనట్లేదు. అయినప్పటికీ మీరు ఇస్తామన్న స్కాలర్షిప్లు డిలే అయినా ఊపుకుంటున్నాము. లెక్చరర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు, జీతాలు ఇవ్వలేక. ఓనర్స్ కిరాయిలు కట్టకపోతే తాళాలు వేస్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో కూడా మేము ఎన్నోసార్లు రిప్రజెంటేటివ్ ఇస్తూ వచ్చాం. చివరికి 2016లో మేము కేసీఆర్ గవర్నమెంట్ మీద కొంచెం వ్యతిరేకత అయినా కూడా ఆయన గారు కొన్ని మా మీద విజిలెన్స్ వేసిన తర్వాత కూడా కూర్చొని మాట్లాడి ఇస్తామని చెప్పి కొంచెం ఇస్తున్న క్రమంలో మళ్ళీ గవర్నమెంట్ మారడం. మళ్ళీ ఇప్పుడు 2021-22 కొత్త పెండింగ్లు ఉన్నాయి.
22, 23 మొత్తం పెండింగ్లు ఉన్నాయి. 23, 24 కంప్లీట్ పెండింగ్. అంటే 2.5 సంవత్సరాల పెండింగ్ మినిమం ఉందని చెప్పొచ్చు. వీటిలో మా వర్షన్ ఏంటి అంటే అన్నిటికి సంబంధించిన పేమెంట్లు ఏదో రకంగా క్లియర్ చేస్తున్నారు. ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఇంత పెద్ద బడ్జెట్లో సంవత్సరానికి 2,300, 2,400 కోట్లు మాత్రమే ఎంటైర్ తెలంగాణలో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్కి ఇస్తున్న ఆర్టీఎఫ్. అందులో డిగ్రీ పీజీ కాలేజీలకు ఇస్తున్నది వాళ్ళు మ్యాక్సిమం 700 కోట్లు మాత్రమే. ఇది ప్రొఫెషనల్ కోర్సులలో అయితే వాళ్ళకి మేనేజ్మెంట్ కోటనో కొంత ఫీజు కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకు కొంత ఇంత మాంత ఇబ్బంది లేకపోయినా మాకు ఏది లేదు, పైగా మీరు కలెక్ట్ చేయొద్దు అని ఆర్డర్ వేయడం, విద్యార్థులు ఇబ్బంది పెట్టొద్దు అని ఆర్డర్ వేయడం, విద్యార్థి మరి పే చేయకపోతే మీరు పే చేయకపోతే మేము కాలేజీ ఎట్లా నడపాలని మేము అడగడం. మీరు చూస్తూనే ఉన్నారు కదా, మీరు 10 ఏళ్ళు లాగలేదా, ఇప్పుడు మీరు 5 నెలలకి ఇంత తొందరపడేదని వీరు కూడా క్వశ్చన్స్ చేయడం, మాకు సహకరించకపోవడం మాకు కొంచెం ఇబ్బందికరంగా. ఇంకొకటి చెప్పండి సార్, ఇప్పుడు మీరు అంటా ఉన్నారు కళాశాలలకు ఇస్తున్న ఫీజు రియంబర్స్మెంట్. నేనేమంటున్నా అంటే కళాశాల యజమాని బతకమని ఇవ్వట్లేదు. అక్కడ పిల్లలకు చదువు చెప్తున్నాం కాబట్టి పిల్లలకి ఇస్తున్నారు. తెలంగాణ పిల్లలేగా, వాళ్ళ తల్లిదండ్రులు ఓట్లు కూడా వేయించుకొని వచ్చినారుగా, మీలాంటి ఓట్లు వేయించుకొని వచ్చినారుగా. మరి ఇవ్వడం ఇంత నిర్లక్ష్యంగా వహిస్తూ ఉంటే దీన్ని ఎట్లా తీసుకెళ్ళాలి ఒక ఉద్యమంగా అని మీరు భావిస్తూ ఉన్నారు? ఎందుకంటే ఇస్తున్నది కళాశాలలకు కాదు, ఇస్తున్నది పిల్లలకు. 100% కరెక్ట్. ఎందుకంటే 700 కోట్లు 800 కోట్లు అంటే ప్రజలు ఏమనుకుంటారు, మీకేదో ఇస్తున్నారు అనుకుంటారు. ఇచ్చేది పిల్లలకు, వాళ్ళ మెయింటెనెన్స్కు, వాళ్ళ చదువుకే కదా. యాక్చువల్గా అయితే వాళ్ళు పే చేస్తే కళాశాలను నడుపుకున్నారు. గవర్నమెంట్ వాళ్ళంతా వాళ్ళ ముందుకు వచ్చి ఓ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసి ఓట్ల రాజకీయ కోసం చేశాడు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇంకా దేనికి చేశారో మాకు తెలియదు, కానీ చేశాడు. ఆనాడు మేమైతే అబ్జర్వ్ చేసిన ప్రకారం పేద విద్యార్థులు కొంతమంది బాగుపడ్డారు, చదువుకున్నారు. అయితే రియంబర్స్మెంట్ ఇస్తున్న క్రమంలో వాడు చదువుకుంటుండని మనం చదువుకోవాలని చేశారు, చదువుకుంటున్నాం. మేము చదువు చెప్తున్నాం, రియంబర్స్మెంట్ ఇవ్వకుండా చదువు చెప్తున్నాం. కానీ స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత, జాయిన్ అయ్యేటప్పుడు రియంబర్స్మెంట్ వస్తుంది అనేది వాళ్ళకు ఒక ఐడియా ఉంది కాబట్టి జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయిన విద్యార్థి వాడి జీవితం ఖరాబ్ కావద్దని మేము ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూ ముందుకు తీసుకెళ్తున్నాం. ముందుకు తీసుకున్న ప్రభుత్వ బాధ్యత. వాళ్ళు ఓట్లు వేస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఓట్లు వేస్తున్నారు, మేము సహకరిస్తున్నాం. మేము అన్ని రకాల ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ప్రతి ప్రభుత్వానికి కూడా మేము సహకరిస్తున్నాం, మా మద్దతు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేము మద్దతుగానే ఉన్నాం, వ్యతిరేకంగా ఏం లేవు. కానీ వాళ్ళు మా బాధ ఏంటంటే ఇంత తెలంగాణ ఉద్యమానికి అన్ని రకాల సహకరించినాం, ఇట్లా అట్లాగా అన్ని రకాల సహకరించినాం. విద్యార్థులను పార్టిసిపేట్ చేయించినాం, మేము పార్టిసిపేట్ చేసాం. మేము కూడా ఉద్యోగంలో ఇబ్బందులు పడిన రోజులు ఉన్నాయి, మూసుకొని వచ్చినాం, ఎన్నో రకాలుగా చేసినాం. అయినప్పటికీ ప్రభుత్వాలకి ఏంటి అని అంటే మేము అర్థం ఏం చేసుకుంటున్నాం అంటే స్లోగా ప్రైవేట్ వ్యవస్థను మూసేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే వీళ్ళ దగ్గర డబ్బులు మస్తున్నాయి వీళ్ళు మస్తు నట్టుకుంటున్నారు అనుకుంటున్నారా, లేకపోతే 10 ఏళ్ళు ఇబ్బంది పెడితే ఏం కాలేదు, 3-4 నెలలకి ఏమైందని ఈ ప్రభుత్వం కూడా భావిస్తాం. మాకు అర్థం కావట్లేదు. కానీ ఇది పద్ధతి కాదు. ఎందుకంటే మా దగ్గర 16 లక్షల విద్యార్థుల వరకు ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీలో చదువుతున్నారు. 1,20,000 మంది నిరుద్యోగులు ఈ వ్యవస్థలో ఉన్నారు. 1,20,000 మంది వీళ్ళు ఉన్నారు. 15 లక్షల మంది విద్యార్థులు, మొత్తం 16 లక్షల మంది చిల్లర ఈ ప్రైవేట్ వ్యవస్థలో ఉన్నారు. స్కూల్స్ కాదు ఇక్కడ నేను చెప్పేది, జూనియర్, డిగ్రీ, పీజీలను మాత్రమే చెప్తున్నాను. ఇంత పెద్ద వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం ఒక పక్క అయితే, ఇంకో పక్క నేనేమంటానంటే ఏ రాష్ట్రమైనా, ఏ ఊరైనా, ఇల్లైనా, ఏదైనా విద్య అండ్ వైద్యం ఈ రెండు పర్ఫెక్ట్ ఉన్నప్పుడే ఆ ప్రాంతం, ఆ రాష్ట్రం, ఆ దేశం బాగుపడుతుందని నా అభిప్రాయం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 10 సంవత్సరాల్లో మన తెలంగాణ రాష్ట్రం మాత్రం విద్యా వ్యవస్థను మాత్రం వెనుకబడేస్తుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఒకానొక దశలో తెలంగాణ విద్య బాగాలేదు అని చెప్పే ప్రయత్నం కూడా చేసే ప్రభుత్వం. సో వీటన్నిటిని దృష్టి పెట్టుకొని ఈ ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ఎప్పుడైనా మేము ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వెళ్ళలేదు. మీరు కాలేజీలను దృష్టి పెట్టుకొని కాదు, విద్యార్థులను దృష్టి పెట్టుకొని, వాళ్ళ భవిష్యత్తును దృష్టి పెట్టుకొని ఎప్పటికప్పుడు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయడం వలన వాళ్ళ జీవితాలు ఇంకా ముందుకెళ్తాయి. వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారు, క్వాలిటీ మేనేజ్మెంట్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉద్యోగస్తులు నెల జీతాలు ఇవ్వడం కారణాన వాళ్ళు ఏం చేస్తారంటే క్వాలిటీ చదువు చెప్తారు. లేకపోతే అన్నీ అంతా చైన్ సిస్టమ్. ఈ చైన్ సిస్టంలో ఒకరికొకటి లింక్ పడండి, లాస్ట్కి ఎవరు నష్టపోతారంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేక విద్యార్థులు. మీలాంటి మిత్రులు మా న్యూస్ లైవ్ షో ఉంటుంది మన 8 నుంచి 10 వరకు. చాలామంది లైవ్లోకి వచ్చి ఏమంటారంటే, సార్ మీరు ఎక్స్పోజ్ చేయండి, ఇది కూడా మాకు కాదు ఇక ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేది, పిల్లలకి ఇవ్వాలి, పిల్లల దగ్గర నుంచి మేము వసూలు చేసుకునేటట్టుగా తిరిగి చేస్తేనే కళాశాలలు బతాయి. ఎందుకంటే మీకంటే మీ మీద ఒత్తిడి పెడతా ఉంది వ్యవస్థ, ఉంటుంది విజిలెన్స్ దాడులు అంటూ ఉన్నారు. కానీ తెలంగాణ బిడ్డల మీద అయితే విజిలెన్స్ దాడులు చేపించే ఆస్కారం ఉండదు. కాబట్టి
ఇది మంచి ఐడియానే అనుకుంటున్నారు? రాఘవేంద్ర గారు, నేను మీకు ఒకటి ఇక్కడ మీరు అడిగినందుకు సంతోషం. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. యాక్చువల్గా ఆర్టీఎఫ్ అనేది మీరు అన్నట్లు మేనేజ్మెంట్ సంబంధం లేదు. కానీ హైయర్ ఎడ్యుకేషను యూనివర్సిటీస్ ఒక ఆర్డర్ ఇచ్చాయి, మీరు ఆర్టీఎఫ్ వస్తుంది కాబట్టి విద్యార్థుల ఫీజులను మీరు ఏమాత్రం ఫోర్స్ చేయొద్దు అని. అందుకోసం గవర్నమెంట్ అన్నట్టే అర్థం. హైయర్ ఎడ్యుకేషన్ వెనుక ఉండి యూనివర్సిటీస్ అంటే గవర్నమెంట్ అన్నట్టే. గవర్నమెంట్ మేము గౌరవిస్తూ పిల్లలను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని చక్కగా చదువు చెప్పి బయటకు పంపించి జరుగుతుంది. కానీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేనేం చెప్పదలుచుకున్నానంటే, రాబోయే కాలంలో ఆర్టీఎఫ్ మీకు ఇస్తే ఇవ్వండి, ఇవ్వకపోతే ఇవ్వకండి, మాకు సంబంధం లేదు. అవును, విద్యార్థులకు క్లియర్ చెప్పదలుచుకున్నాం. ఆర్టీఎఫ్ ఏ సంవత్సరం ఆ సంవత్సరం వస్తే మీరు మిమ్మల్ని ఒప్పుకుంటాం, లేకపోతే మీరు ఫీజు కట్టి వెళ్ళిపోవాల్సిందని చెప్పడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వెయిట్ చేయాలి. నేను గతంలో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒకసారి అడగడం జరిగింది. ఏంటి అని అంటే, సార్ ఆర్టీఎఫ్ని క్యాన్సిల్ చేయగలుగుతారా? ఎందుకట్లా అడుగుతున్నాం అంటే, నేనేం చెప్పానంటే, మీరు ఆర్టీఎఫ్ ఏమో ఓట్ల రాజకీయం కోసం ఉపయోగించుకుంటున్నారు, ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీరు ప్రభుత్వాలు లక్షల కోట్లు బడ్జెట్ పెడతారు, 100 కోట్లు ఇవ్వమంటే ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇబ్బంది అని అంటే అనుకోవట్లేదు సార్, గవర్నమెంట్ ఇవ్వలేక కాదు, ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారు. కాబట్టి ఆ ఇబ్బంది మేమేందుకు పడాలి? ఆ ఇబ్బంది ఏదో విద్యార్థికి తెలియజేస్తాము. విద్యార్థి తెలియజేస్తే విద్యార్థి పేరెంట్ దగ్గరికి వెళ్తాడు, పేరెంట్ తెలుస్తుంది. పేరెంట్ విద్యార్థి కలిసి ఎవరి దగ్గర కొట్టాడాలి, మీ దగ్గర కొట్టాలంటే మీరు ఆ పని చేయకండి, చేస్తాం కానీ తొందరలో అని గత ప్రభుత్వంలో చెప్పడం జరిగింది. ఈ మధ్య నేను ముఖ్యమంత్రి కూడా కలవడం జరిగింది, పాజిటివ్గా స్పందించారు. కానీ ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ ఏం కాలేదు. ఏం చెప్పారు మీరు కలిసినప్పుడు? ఏం చెప్పానంటే, నేను పెండింగ్ టోకెన్స్ ఉన్నాయి, బడ్జెట్ మొత్తం రిలీజ్ కొంచెం తర్వాత చేసినా కూడా పెండింగ్ టోకెన్స్ ఉన్నాయి, రిలీజ్ చేయించండి. తర్వాత కొన్ని దోస్తుకు సంబంధించి, కొన్ని కళాశాలకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి, మేము 1000 మందితో ఒక మీటింగ్ పెట్టి ఆర్గనైజ్ చేస్తాం, మీరు వచ్చి మమ్మల్ని అడ్రస్ చేయండి అంటే తప్పకుండా చూద్దామన్నాడు. ఈ లోపల ఎలక్షన్స్ అవి ఇచ్చి బిజీ అయ్యేది. సరే ఇస్తాడా, టైం వేసి చూస్తున్నాం. అదేవిధంగా డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి ఆయనే కాబట్టి, ఎడ్యుకేషన్ మినిస్టర్ సీఎం గారు సీఎం అయిపోయాడు, డిప్యూటీ సీఎం అండ్ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అయ్యారు. కాబట్టి మాకు 2 దగ్గర ఇబ్బంది అయితే అపాయింట్మెంట్ దొరకడం. బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తే 4 wordsలో చెప్పేశాడు. ఏం చెప్పాడంటే, మీ ప్రాబ్లం మాకు తెలుసు, అన్నీ మాకు అర్థమవుతున్నాయి, కానీ బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇస్తాం. ఎప్పుడు ఇస్తారు సార్? ఇప్పుడు మీరు గత 10 సంవత్సరాలు ఇదే నడిచింది, మీరు వచ్చి మీకు అంతా తెలుసు, మీరు గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అందరూ కూడా దీని మీద అడ్రస్ చేసిన వాళ్ళే, మీరు అందరూ అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళే అంటే లేదు చేస్తాం. అవి అన్నీ తెలిసి అని ఒక మాట వాడింది కదా, అందరూ ఏమనుకుంటారు అంటే, మీ విద్యావేత్తలు కానీ మీ కాలేజ్ నిర్వాహకులు అన్నీ తెలిసి ఏం తెలుసు వాళ్ళు అనుకుంటున్నది అంటే, మీ పట్ల ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారని అంటే కొంత ప్రజలు బాధపడుతున్నారు. ఎందుకు అనుకుంటున్నారంటే, విద్యా వ్యవస్థ నడుపుతారు, అందరూ ఒకే గూట్ పైన ఉన్నారు, ఒక మాట పైన ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉండడం వల్లనే వీళ్ళకి ఛాయిస్ దొరుకుతుంది అనుకుంటున్నారు కదా. దీన్ని రూపుమార్చి అందరం ఒకే తాటి మీదకి వచ్చి ఫైట్ చేస్తే సక్సెస్ కాలేమనుకుంటున్నారు? సక్సెస్ ఖచ్చితంగా అవుతాం. ఎందుకంటే త్వరలో ఒక కాలేజ్ వాళ్ళకి ఇంకో కాలేజ్ నిర్వాహం అట్లేముండదు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే, గవర్నమెంట్ అనేది మీకు తెలుసు, అందరూ చేసే విషయం ఏంటి అంటే, గవర్నమెంట్ అనేది ఎప్పుడు డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా ఎప్పుడు ఒక వ్యవస్థను ఎంకరేజ్ చేస్తుంటుంది. ఇక్కడ డిగ్రీ పీజీ వ్యవస్థలో, ఇంటర్మీడియట్ వ్యవస్థలో కూడా కార్పొరేట్ని ఎంకరేజ్ చేసింది, ప్రైవేట్ యూనివర్సిటీలను ఎంకరేజ్ చేసింది. వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటూ నడిపించుకుంటారు. వాళ్ళు మాతో కలవరు. కార్పొరేటర్ డబ్బులు వసూలు చేస్తుడు, నాన్ దోస్తులు ఉండేటోడు డబ్బులు వసూలు చేస్తుడు, ప్రైవేట్ యూనివర్సిటీ డబ్బులు వసూలు చేస్తుడు. మాతోటి ఉద్యోగానికి ఎందుకు వస్తారు, మాతోటి కలిసి ఎందుకు వస్తారు రాడు. వాళ్ళు అది దృష్టి పెట్టుకొని మాట్లాడుతున్నారు, అది కాదు. యాక్చువల్గా అందులో ఉన్న 10% స్టూడెంట్స్, 90% స్టూడెంట్స్ మా దగ్గర రూరల్లో చదువుతున్నారు, దోస్తు కాలేజీలో చదువుతున్నారు. సో ఈ దోస్తు కాలేజీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి విషయంలో ఒకటే తాటి మీద ఉన్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకుని అందరూ ఒకటే దగ్గరికి వస్తారు. ఈరోజు 1000 మంది ధర్నా చౌక్ దగ్గర రమ్మంటే తెల్లారి వచ్చి కూర్చుంటారు. కాబట్టి మాట్లాడినంటే 1,20,000 మంది పనిచేస్తూ ఉంటారు. సుమారు 2-3 లక్షల ఓట్లు అనుకోవచ్చు మనం. 2-3 లక్షలు మీరు ప్రభావితం చేయగలుగుతారు. నిజంగా కూడా 10 లక్షల ఓట్లు కూడా మీరు ప్రభావితం చేయగలుగుతారు. అయినా అంత ధైర్యం ఏంది ఈ ప్రభుత్వాలకని ఎందుకు పట్టించుకోవట్లేదు? గత ప్రభుత్వం అయితే మాతో డైరెక్ట్ అన్నాడు, అవి చెప్పకూడదు కానీ అయినా కూడా చెప్తున్నా. ఏంది అని అంటే, గత ప్రభుత్వం అయితే ఏంది అని అంటే, మీరు చెప్తే మీ పిల్లలు వినరు, ఎవరు ఇంటారు అని. మీరు అన్నట్లు 1,20,000 మంది, మినిమం 6 లక్షల మంది అయితే వాళ్ళ ఫ్యామిలీస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ప్లస్ స్టూడెంట్స్ 15 లక్షల మందిలో 50% 7 లక్షలు అంటే 13-14 లక్షల మంది అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. 2 ఎంపీ సీట్లు ఓటేస్తారు మంది ఉన్నారు. ఇప్పుడు మా మిత్రులందరూ ఈరోజు నేను జూమ్ మీటింగ్ అయింది, మా మిత్రులందరూ ఏమంటారంటే, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ కాన్స్టిట్యూన్సీలో 100 మంది నామినేషన్ ఇద్దాం, వాళ్ళు ఎట్లా గెలుస్తారో మనం కూడా చూద్దామనే కాన్సెప్ట్కి వచ్చారు. అంటే మనం కూడా
వీళ్ళే మన గురించి మొత్తం 2016కి వెళ్ళి మేము పూర్తిగా వీళ్ళ సైడ్ ఉన్నాం, గవర్నమెంట్ కోసం కొట్లాడినాం, గవర్నమెంట్ మార్చాలని అనుకున్నాము, ఏదనుకున్నా కూడా వీళ్ళకు కూడా సేమ్ అది. అంటే అక్కడ ఇబ్బంది పడ్డాం కాబట్టి ఇబ్బంది మేమే మార్చాం, కానీ ఇబ్బంది పడిన సందర్భంలో కొంచెం వ్యతిరేకంగా పోయిన సందర్భంలో మన తర్వాత వాళ్ళు రెండోసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు మమ్మల్ని పిలిచి అట్లా కాదు మీరు మేమే అన్నారు. అయినప్పుడు కూడా మళ్ళీ ఏం సక్కదిద్దలేదు, ఫైనల్గా పెండింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏమన్నా చూస్తాం ఎన్ని బాధలు తిన్నాడు ఇప్పుడు చేస్తున్నాం చేయట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము ఏదో ఒకటి వాళ్ళకు మీరు అన్న పాయింట్ కలిగింది సార్. నిజంగా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అంటారు. అంటే ఇప్పటికిప్పుడు నాకు కట్టిన పాయింట్ నిజంగా పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాలన్నా, ఈ రాజకీయ రంగు పూసుకొని మనల్ని మోసం చేసే వాళ్ళకి బుద్ధి చెప్పాలన్నా, నామినేషన్ వేయడంతో పాటు ఒక బలమైన గొంతుని అంటే పార్టీలకు అతీతంగా వచ్చేవాళ్ళు, పార్టీ గుర్తు కూడా ఉండదు కాబట్టి అట్లాంటి వాళ్ళని మన అందరం కలిసి మన సత్తా చూపిస్తే ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు, నిజంగా ఎందుకు బకాయిలు ఆ దిశగా మీరు ఏమైనా కృషి చేయగలుగుతారా? తప్పకుండా ఆలోచిస్తున్నాం. ఒక 2 డేస్లో మా నిర్ణయాన్ని తెలియజేస్తాము. ఎందుకు అనంటే ప్రభుత్వాలు ఇంత బలమైన వ్యవస్థను నెగ్లెక్ట్ చేస్తుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇంత బలమైన వ్యవస్థను, ముఖ్యమైన వ్యవస్థ నా దృష్టిలో ముఖ్యమైన వ్యవస్థ విద్యా వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనది, రాష్ట్రానికి ముఖ్యమైన వ్యవస్థనే వీక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ దాన్ని మొత్తం నిర్లక్ష్యం చేస్తున్న సందర్భంలో ఎవరో ఒకరు ముందుకు రాక తప్పదు అలాంటి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు జూమ్ మీటింగ్ అయింది, సండే రోజు కలుస్తున్నాం. సండే రోజు మేము మాట్లాడుకొని ఎవరిని ముందుంచుదాం, ఎవరిని ఓడకూడదాం, ఎవరిని గెలుద్దామని కాదు, ఈ సమస్యల పైన నిజంగా మాకు వ్యవస్థలో ఉండే సమస్యలు పర్ఫెక్ట్ విద్యా సంస్థలు నడుపుతున్న వ్యక్తులలో అందరూ వెల్ క్వాలిఫైడ్, అందరూ విజ్ఞులు, అందరూ నిపుణులు, సొసైటీ చదివిన వాళ్ళు. ఎవ్రీ ఇయర్ 1000, 1500, 2000, 3000 మందికి చదువు చెప్తున్నారు. 1000, 2000, 3000 మంది పేరెంట్స్తో డీల్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు ఒక ఎందుకు ఈ మాట అంటున్నాను సార్ అంటే నిజంగా కూడా ఓటే వజ్రాయిదామంటాం, వాళ్ళు వస్తారు మన దగ్గర కూర్చుంటారు, నీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామంటే మన మీద ఆశపడుతున్నాం, ఓటేస్తున్నాం, మోసపోతున్నాం, గోసపడతాము. అట్లా కాకుండా వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలన్నా, మన సమస్యలు పరిష్కరించాలన్నా బలమైన గొంతుకగా ఉన్న ఒక వ్యక్తిని మనం పంపించగలిగితే అప్పుడు ఒక ఆలోచన వస్తుంది, ఎస్ వీళ్ళతో సాధ్యమవుతుంది. ఇప్పటివరకు అన్నారు కదా, ఒక ఓటు వేపియని వాళ్ళు ఇవాళ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కొల్లగొట్టినారు అని ఒక నినాదాన్ని కూడా తీసుకోతే బాగానే ఉంటుంది. కాబట్టి దీనికి అందరు కూడా కృషి చేస్తే బాగానే ఉంటుంది కదా మరి. 100% సార్, 100% రాజేంద్ర గారు 100% అదే ప్రయత్నం జరుగుతుంది, అందులో అనుమానమే లేదు. మీరు అన్నట్టుగా ఒకసారి వీళ్ళ యొక్క గొంతుగా వినిపిస్తేనే విద్యా వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను తెలుస్తుందని కూడా. చివరిగా చెప్పండి ఇక ఏం డిమాండ్స్ ఉన్నాయి ప్రధానంగా? ప్రధానంగా గవర్నమెంట్లో 2-3 డిస్కషన్స్, 2-3 విషయాలు. ప్రధానమైంది ఒకటి ఆర్టీఎఫ్. గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఆర్టీఎఫ్ను ఇమ్మీడియట్గా రిలీజ్ చేయనట్లయితే విద్యా వ్యవస్థ ఇంకా నాశనమై క్వాలిటీ ఎడ్యుకేషన్ తగ్గుతుంది. నాణ్యమైన విద్యను తగ్గించాలనుకుంటున్నారా, పెంచాలనుకుంటున్నారా ఆలోచిస్తూ పెంచాలనుకుని ఎవరైనా అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు రియంబర్స్మెంట్ను విడుదల చేసి నాణ్యమైన విద్యను ఎంకరేజ్ చేయాల్సింది కోరుతున్నాను. రెండవది, ఈ దోస్త్ అనేది కూడా ఒక రకమైన ఇబ్బందికరంగానే ఉన్నది. ఏమనుకుంటారంటే మేము ఏదో ఒక రకమైన పెద్ద ప్లాట్ఫామ్ తెచ్చాం, ఆన్లైన్ ప్లాట్ఫామ్ తెచ్చాం, దీంట్లో గతంలో ఉన్నానికి ఇప్పుడు ఉన్న తేడా ఏం లేదు. ప్రైవేట్ వ్యవస్థలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు విద్యార్థి దగ్గరికి వెళ్ళాల్సిందే, క్యాన్వసింగ్ చేయాల్సిందే. వాడికి అప్పుడున్న పరిస్థితుల్లో సర్టిఫికెట్ తీసుకొని అడ్మిషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ రీషేర్ చేయాలంటే వీళ్ళే పోయి రీషేర్ చేయాల్సిన పరిస్థితి. ఇదంతా అందరూ తెలియజేయబడిన సత్యం. కానీ వాళ్ళు ఆఫీసర్లు ఏమనుకుంటారంటే, మరీ తెలంగాణలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అయితే ఏమనుకుంటారంటే, మేము చేస్తున్న వ్యవస్థ ఇంకెక్కడ లేదు, ఇక్కడే మేము చేస్తున్నాం, ఈ వ్యవస్థలో ఇంతకంటే మంచి వ్యవస్థ ప్రపంచంలో లేదనుకుంటారు. దేశంలో కాదు, ప్రపంచంలో ఓడిపోయి లేదు. ఎందుకంటే ప్రైవేట్ కళాశాల నాశనం చేసే పద్ధతి, భూముల కబ్జాదారులకు సహకరించారు. ఇలాంటి సిస్టమ్ అయితే లేదు, ఇలాంటి సిస్టమ్ అయితే లేదు. ఆన్లైన్లో మేమేదో చేసేస్తున్నాం అనుకొని మేము ఎన్ని రిక్వెస్ట్ చేసినా ఇప్పుడు ఎంత ఎండలు కొడుతున్నా మీకు తెలుసు. ఒక పక్క ఎలక్షన్, ఒక పక్క ఇంటర్, ఒక పక్క ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి ముందు. ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని మేము దోస్తులు ఎలక్షన్స్ తర్వాత పెట్టండి సార్, ఎవరు పిల్లలు డిగ్రీ లెవెల్కి వచ్చినా వాళ్ళు ఓటకు వాళ్ళ తల్లిదండ్రులు, మేము ఓటంతా ఓటు నొలవేగా మేము కూడా ఎక్కడో దగ్గర ప్రయత్నంలో ఉంటాం. ఇవన్నీ ఉంటాయి. ఈ ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి. ఎండలో తిరుగుతానికి గవర్నమెంటే దగ్గర పేపర్లో రాస్తుంది, వద్దు సార్ ఒక 10 రోజులు ఆగండి అంటే ఈరోజు నోటిఫికేషన్ ఇస్తారు. వద్దు అంటే ఎందుకు ఇస్తున్నారు అని అంటే అందులో ఉన్న ఆంతర్యం మీకు తెలియాలి. మాకు కాలేజ్ అంటేనే సొసైటీ కింద నడుపుకుంటే వ్యవస్థ, సొసైటీ అంటేనే సర్వీస్ వ్యవస్థ, సేవ మార్గం. సేవ చేసే దాన్ని
ఓ ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ, ఓ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, ఓ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, ఇవన్నీ కూడా కమర్షియల్ కల్పిస్తారు. మరి సర్వీస్ ఏంటంటే సొసైటీ కింద రిజిస్టర్ చేసుకోండి. ఒక్కసారి మన సొసైటీ కింద రిజిస్టర్ చేసుకుంటున్నా అంటే వీఆర్ అండర్ సొసైటీ అంటేనే సేవ చేస్తున్నామని అర్థం. సేవ ఎట్లా చేస్తున్నారంటే మరి హాస్పిటల్ సేవని అంటాం, ఎడ్యుకేషన్ సేవని అంటాం, క్లబ్బుల సేవని అంటాం. ఇవన్నీ సేవలే అంటున్నప్పుడు సేవకు సంబంధించిన విషయాన్ని గవర్నమెంట్ కూడా అర్థం చేసుకొని దాన్ని ఇంకొక ఏదైనా ఒక పద్ధతి చేయాలి. కమర్షియల్ కాకుండా ఇట్లా డొమెస్టిక్ కూడా రెసిడెన్షియల్ కూడా కాకుండా ఇంకేదన్నా ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ చూడాలి. ఇవన్నీ ఏది అర్థం చేసుకోవట్లేదు. అంటే ఈ ఆఫీసర్స్ ఏదో చేస్తే రాజకీయ నాయకులు పోనీ తిని మనకు డబ్బులు వస్తున్నాయి అట్లా కాకుండా ప్రైవేటు వ్యవస్థలో నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే 1,20,000 మంది ఉన్నారో 1,20,000 మంది మీకు బడలు కాకుండా, ప్రభుత్వానికి బడలు కాకుండా 15 లక్షల మంది విద్యార్థులు ఈ ఒక్క సెక్టార్లోనే అంటే ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు మాత్రమే చదువుతున్నారు. అంతమంది చదివిస్తున్న ఈ 1,20,000 మందిని మీరు కాపాడాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే రాష్ట్రాన్ని మీరు ఇంకో రకంగా తీసుకుపోయినట్లుగా భావించుతారు. ఆనాడు 1,20,000 మంది వ్యవస్థ వచ్చి ఇట్లే కష్టపడకుండా రాకపోతే వాడు ఎక్కడ పెట్టడం మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు కూడా లెక్చరర్స్ ఉన్నారు నమ్ముకొని కొంతమంది 20-25 ఏళ్ళట్లే పనిచేస్తున్నారు. ఈ కాలేజీలు సాధించి ఇయ్యలేవు. వాళ్ళు ఎటుకోలేక మీరు కరోనా చూసారు, కూరగాయల మీరు రంగులేసారు, కూలు వేయరు, ఐస్ క్రీమ్ లైబ్రరీ అన్ని రకాలు చేసారు. అంటే అటువంటి సందర్భంలో వాడు ఇంకో మార్గం కూడా పట్టవచ్చు. కాబట్టి ఆ మార్గాలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులను, మేనేజ్మెంట్లో ఉన్న నిరుద్యోగులను, ఇప్పుడున్న మా దగ్గర ఉన్న ఉద్యోగులను, మా దగ్గర ఉన్న విద్యార్థులను, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని ఆర్టీఎఫ్ నేనేమంటున్నా అంటే December 31 లోపు ఏ ఇయర్ సంబంధించి ఆ ఇయర్ December 31 లోపు రెన్యువల్స్, March 31 లోపు ఫ్రెష్ అకాడమిక్ సంబంధించి 2012-13 వరకు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టి ఇస్తూ వచ్చారు. 2013-14 వెళ్ళే డిలే అవుతుంది. ఎందుకు అవుతుంది అనేది ఒక టెక్నికల్గా దాన్ని గమనించి క్లియర్ చేసినట్లయితే ఈ వ్యవస్థ యాజ్ ఇట్ ఈజ్ పొజిషన్కి మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు వస్తుందని నేను భావిస్తున్నాను. అది చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కాబట్టి అట్లా చేసినప్పుడు ఖచ్చితంగా మీరు అందరూ ఈ వ్యవస్థ మొత్తం ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి సానుకూలంగా మద్దతుగా ఉంటుందని తెలియజేస్తాను. ఎందుకంటే సార్ చెప్పినట్టుగా నా కడుపు నిండేది అంటే కడుపు నొప్పి నా దానికి వస్తే తెలియదు అన్నట్టుగా నిజంగా వీళ్ళు తలుచుకుంటే ప్రభుత్వాలు కుప్ప కూలిపోతాయి. అవసరమైతే ఇండిపెండెంట్ గెలిపించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అది అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, లోక్సభ ఎన్నికలు కావచ్చు, రేపు వచ్చే మరి పట్టభద్రుల ఎన్నికలు కావచ్చు, వాళ్ళ సత్తా చూపే అవకాశం ఉంది. నిజంగా చాలా బాధ అవుతా ఉంది. ఒక విద్యను అందించే గురువులు, ఒక విద్యా నిలయాలంటే ఒక దేవాలయంగా భావించాల్సిన ఒక దేవాలయాల లాంటి విద్యా వ్యవస్థను నడిపే వీళ్ళు ఇంత బాధపడతా ఉన్నారంటే సమాజం ఎక్కడ పోతా ఉంది? నిజంగా సమాజానికి ఏం కావాలి? మంచి విద్య, మంచి వైద్యం కావాలనుకున్నాం కదా. కావాలంటే ఎట్లా కావాలి? తగిన నిధులు ఇవ్వాలి. అన్నింటి మీరు దోపిడీ చేస్తారు, ఈ నిధుల దోపిడీ చేస్తారు, ఆ నిధుల దోపిడీ చేస్తారు, ప్రభుత్వ భూములను కబ్జా పెడితే లాస్ట్కి విద్యా వ్యవస్థనైనా రక్షించుకోవాలి కదా. ఇదే పంతా కొనసాగితే లాస్ట్కి తెలంగాణ అంధకారం అయిపోతుంది. అంధకారం అంటే ఏంది? చదువుకున్న వాడిని వెతకాల్సిన పరిస్థితులు దాపరిస్తాయి. కాబట్టి వెంటనే సార్ చెప్పిన డిమాండ్లను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన మెరుపు వేగంతో పరిష్కరించాలి. లేకపోతే ఆర్జీ మీడియా ఉంది, సార్ చెప్పే చాలా వ్యాలిడ్ పాయింట్. నాకు నిజంగా దుఃఖం వచ్చిన పరిస్థితి అయింది. ఒక్కొక్కసారి ఆత్మహత్యలు చేసుకోవాలా ఇవాళ విద్యా వ్యవస్థ నడిపేవారు. అందుకైనా తెలంగాణ తెచ్చుకునేది. ఇవాళ నిరుద్యోగులను పెంచి పోషిస్తున్నది మీరు. విద్యార్థులకు సక్రమంగా విద్యను అందించే ఒక 90% నిరుద్యోగ యువత పెట్టుకున్న కాలేజీల పైన మీ కక్ష. కార్పొరేట్లకు ఒత్తాసు పలుకుతారు, వాళ్ళ నుంచి కమిషన్లు తీసుకుంటారు, వాళ్ళకి సక్రమంగా నిధులు ఇస్తారు, దొడ్డిదారున అనేక జీవోలు తీసుకొచ్చి. వీళ్ళు ఏం పాపం చేస్తున్నారు? మనం నిలదీస్తూ ఉన్నాం. నికార్సన్ ఇలాంటి తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగినా మీరు కళాశాలను పట్టించుకోకపోయినా ఖబర్దార్, ఏం భయం లేదు, హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక మా సత్తా ఏదో చూపిస్తాం. రేపు పట్టభద్రుల ఎన్నికలు ఉన్నాయి సార్ అన్నట్టు ఇక చూసుకుంటాం. ఇప్పటికైనా వెంటనే స్పందించాలి. ఎన్నికల కోడ్ ఉంది, కోడ్ ఆఫ్ ఎలక్షన్ కాకుండా వెంటనే ఎన్నికలు అయిపోయిన వెంటనే వాళ్ళకి రావాల్సిన బకాయిలు విడుదల చేయాలి. కేవలం నేను 13 అంటే 14వ తారీఖు నాడు రిలీజ్ చేయకపోతే ఇక వేలాది మందిని సమకూరుస్తుంది ఆర్జీ మీడియా. ఒక పిలుపునిస్తే 4-5 లక్షల మంది వస్తారు. తర్వాత మీ ఎగ్జిస్టెన్స్ కష్టమవుతుంది. ఇంకోటి మీ మెడలు వంచాలని కాదు, న్యాయపరమైన డిమాండ్. ఇలా బతుకు కోసం పోరాటం ఇది. ఎందుకంటే లక్షల రూపాయలు ఏమి ఇస్తున్నారు పిల్లగాని 10,000 ఇవ్వడానికి చేతగాని దద్దమ్మలాగా ఎందుకుంటున్నారో మీరే సమాధానం చెప్పాలి. ఇది మొదటి సిరీసే. ఇట్లాంటి అనేక భాగాలు సార్తో చేస్తాం, మిగతా వారితో చేస్తాం, తెలంగాణ సమాజానికి చూపించే ప్రయత్నం చేస్తాం. తద్వారా లాస్ అయ్యేది మీరే, తద్వారా రాజకీయ అంధకారాన్ని కొని తెచ్చుకునేది మీరే, తద్వారా మీ ప్రభుత్వాన్ని మీరు కూర్చుకుంటారు, తద్వారా మీ కళ్ళలో మీరు ఏళ్ళు పెట్టుకుంటారని మరి హెచ్చరిస్తూ మరి థ్యాంక్ యూ సార్. మంచి టైం ఇచ్చినారు. హెల్త్ బాగాలేకపోయినా మా కోసం టైం కేటాయించిన సంతోషంగా ఉంది. ఇది సార్తో ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అందరూ చూస్తూనే ఉండండి ఆర్జీ మీడియా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ